ఇప్పుడు మీ యొక్క సబ్జెక్ట్స్లో టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అండ్ దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు? సక్సెస్ అనేది ఈజీగా రాదు, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్కే నేను సక్సెస్ వరకు తీసుకెళ్తుంది. ఏది బై లక్ రాదు, హార్డ్ వర్క్ చేయాల్సింది. నాన్నగారిది కళ అని చెప్పొచ్చు. ఆ కళని ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి మీ అడ్వైస్? మెయిన్ క్వాలిటీ సెల్ఫ్ బిలీఫ్ అండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అదే నువ్వు నీ సెల్ఫ్ పైన నువ్వు బిలీవ్ అయి ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ రాసేది మనము, కోచింగ్ సెంటర్ వాళ్ళు కాదు. మనం రాస్తాం ఎగ్జామ్ కాబట్టి మన ఆన్సర్ రైటింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మన మిస్టేక్స్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ఏం మిస్టేక్ చేస్తున్నాం అవన్నీ తెలుసుకోవాలి. కొంచెం గైడెన్స్ ఉండాలి పక్క. నాన్నగారు ఇప్పుడు మల్లంపల్లి ఊర్లో తెలుసు, ఇప్పుడు స్టేట్ మొత్తం నాన్న అంటే ఎవరు నేనంటే ఎవరు అందరికి తెలుస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ టైంలోనే డిఎస్పీ రావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్. ఎగ్జామ్ ఏ మీడియంలో రాస్తున్నావు అని అడిగాడు. సో నేను తెలుగు అని చెప్పేసరికి ఓకే ఇది అయినట్టే, ఇంకా నీకు వచ్చినట్టే. తెలుగులో అసలు ఎవరు రాసిన ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే కారు. బిఫోర్ మీరు ఇప్పుడు కమిషనరేట్లో ఆఫీస్లో మీరు యూనిఫామ్ వేసారనుకుంటా? లేదు, అది ఎడిట్ చేసి అనుకుంటా. నేను నాకు స్ట్రెస్ వచ్చినప్పుడు మెయిన్గా నేను హనుమాన్ చాలీసా వింటూ ఉండేదాన్ని. అదొక నాకు థెరపీ లాగా. ఒక ఆల్మోస్ట్ ఒక 30 minutes అలా వింటూ ఉండేదాన్ని. నా మైండ్ అప్పుడు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదాన్ని. యూట్యూబ్లో కూడా గైడెన్స్ తీసుకునేదాన్ని. అంటే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉంటారు, కోచింగ్కి వెళ్ళలేదు కదా, నాన్న ఎక్కడ చూసాడో తెలియదు కానీ నా కూతురు కలెక్టర్ అంతే, నా బిడ్డ కలెక్టర్ అని ఫిక్స్ అయిపోయినా. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి మన ఎడ్యుకేషన్ ఎక్కడ ఆపొద్దు అండి. చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఫ్రీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఫ్రీగా కోచింగ్ ఉంది, అలా చదువుకోవచ్చు. కావాలంటే ఇంటి దగ్గర ఉండి కూడా మనం చదువుకోవచ్చు. వన్ గుడ్ హ్యాబిట్ రిలేటెడ్ టు ప్రిపరేషన్. సక్సెస్ అంటే మౌనిక అనే అమ్మాయి మా ఇంట్లో వాళ్ళకి మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. అలాంటి మౌనిక ఇప్పుడు తెలంగాణ ఏపీలో కూడా అల్లెప్ మౌనిక డిఎస్పీ అని చెప్పుకుంటున్నారు. దీన్ని సక్సెస్ అని చెప్పుకోవచ్చు.